అందరికి వందనాలండి. 2 రాజులు 6వ అధ్యాయము 15 తర్వాత 16వ వచనములు ఒకసారి మనం చూద్దాం. 15వ వచనము, దైవజనుడైన అతని పనివారు పెండల కడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అందట అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. ఒక మంచి వచనము. ఇక్కడ మనం చూసినట్లయితే ఎలీషా అనే దైవజనుడు ఉన్నాడు. ఆయనతో పాటు ఒక దాసుడు లేదా సేవకుడు ఉన్నారు, పనివాడు అని ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. పరిస్థితి మనం చూసినట్లయితే సిరియా రాజు తన సైనికులని పంపించి ఎలీషాని తీసుకురమ్మని చెప్పారు. సైనికులు అందరూ వచ్చి గుర్రములతోనూ రథములతోనూ వీళ్ళందరూ ఆ పట్టణాన్ని చుట్టి చాలా మందిలో ఉన్నారండి. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా మందిలో ఉన్నారు. అయితే ఎలీషా తర్వాత ఆయనతో పాటు ఉన్న పనివాడు ఇద్దరు మాత్రమే డోతాన్ అని పట్టణంలో ఉన్నారు. వాస్తవానికి చూసినట్లయితే సిరియా రాజు పంపించిన సైనికులు చాలా ఎక్కువ, చాలా మందిలో ఉన్నారు. పట్టణాన్ని చుట్టి ఉన్నారంటే ఒకసారి ఆలోచించండి ఎంతమందిలో ఉంటారనేది. అయితే ఇక్కడ ఎలీషా ఏమంటున్నారు చూడండి. అతడు భయపడవద్దు అన్నారు. ఎలీషా ఆ పనివాడిని చూసి, మీరు ఎందుకు భయపడుతున్నావు, భయపడవద్దు అంటున్నారు. వాస్తవానికి మాట్లాడితే మీరు నేను ఒకవేళ ఆ పరిస్థితులు ఉన్నట్లయితే ఖచ్చితంగా భయపడి ఎన్నో మాటలు అనేస్తాము. ఎందుకంటే అంత ఎక్కువగా సైనికులందరూ వచ్చి పట్టుకోవడానికి ఉన్నారు, పట్టుకొని చనిపోయవచ్చు. చాలా పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అయితే ఆ పరిస్థితుల్లో ఎలీషా ఏమంటున్నాడంటే భయపడవద్దు అంటున్నారు. మన జీవితంలో కూడా, మన కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, ప్రతి పరిస్థితిలో ఎన్నో సమస్యలు మనల్ని చుట్టి ఉన్నాయి. కొన్ని సమస్యలు చిన్న విషయంగా కనబడిన కొద్దిగా చాలా పెద్దదిగా అవుతున్నట్టు మనల్ని చుట్టి వచ్చి చాలా భయాన్ని తప్పించినట్టు మీకు తెలుసు, నాకు తెలుసు, అనేక సమస్యలు మన జీవితంలో జరుగుతున్నాయి. అయితే ప్రతి పరిస్థితిని మనం చూసి మనం భయపడి ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి ఏమంటున్నాడంటే, ఎలీషా తన పనివాడికి చెప్పిన పదాన్ని దేవుడు కూడా మన జీవితంలో వాడుతున్నాడు. ఏ పదం అంటే భయపడవద్దు అంటున్నాడు. ఎందుకు భయపడవద్దు అంటున్నారంటే, వాస్తవానికి చూస్తే అక్కడ సిరియా రాజు పంపించిన సైనికులు చాలా ఎక్కువ. నిజానికి మనం మాట్లాడుతున్నట్లయితే అక్కడ ఎలీషా ఉన్నాడు, తర్వాత పనివాడు ఉన్నాడు, ఇద్దరు మాత్రమే ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడు, మనల్ని చూసి భయపడవద్దు అంటున్నారు. ఎలీషా కూడా అదే పదాన్ని వాడుతున్నాడు. ఎందుకు భయపడవద్దు అంటున్నారంటే, అక్కడ చూడండి, భయపడవద్దు అని ఎందుకు చెప్తున్నారంటే, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. ఎలీషా ఏమంటున్నారు, ఎందుకోసం భయపడవద్దు అంటున్నారంటే, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్తున్నాడంటే ఒకసారి ఆలోచించండి. వాస్తవానికి అక్కడ ఏమని
ఎలా ఉందంటే, ఇందాక నేను చెప్పినట్టు సిరియా వాళ్ళు సైనికులు ఎక్కువగా చాలామందిలో ఉన్నారు. అయితే ఇక్కడ ఎలీషా తర్వాత తన పనివాడు మాత్రమే ఉన్నారు. అయితే అది వాస్తవం కాదు. దేవుని దృష్టిలో అది వాస్తవం కాదు. మీరు, నేను లేదా ఎవరు ఆ పరిస్థితిని వాళ్ళు సాధారణంగా చూసినట్లయితే అక్కడ కనపడుతున్నది కేవలం అక్కడ కనపడుతున్న విషయాలు మాత్రమే. అయితే కనపడని విషయాన్ని దేని ద్వారా మనం చూడగలుగుతున్నామంటే విశ్వాస కన్నుల ద్వారా మనం చూడగలుగుతున్నామండి. ఇక్కడ ఎలీషా అనే ప్రవక్త దేని ద్వారా చూస్తున్నారంటే విశ్వాస కన్నుల ద్వారా చూస్తున్నాడు. ఏమని చూస్తున్నాడు? ఏమని చెప్తున్నాడంటే, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులు ఉన్నారని మాట్లాడుతున్నారు. అది విశ్వాస కన్నులతో చూస్తున్న ఒక చూపు అండి. మన జీవితంలో కూడా అటువంటి కన్నుల చూపు చాలా అవసరం, చాలా ప్రాముఖ్యం. చాలాసార్లు మనం దేన్ని చూడగలుగుతున్నామో దాన్ని మనం చూసి భయపడి గురింగిపోతున్నాము. అయితే వాస్తవానికి మనం చూసినట్లయితే దేవుడు మనతో పాటు ఉంటే ఆయన మనతో పాటు ఆయన సైనికులతోనూ ఆయన మన కోసం యుద్ధం చేసి విజయాన్ని తెప్పించడానికి దేవుడు మనతో పాటు తోడుగా నీడగా ఎల్లప్పుడూ ఉన్నారు అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకుండా మనం ఉండాలి. ఎలీషా జీవితంలో ఆయన అర్థం చేసుకొని ఉన్న విషయం ఏంటి అంటే, నా దేవుడు నాతో పాటు ఉన్నారు, యుద్ధము యెహోవాయిదే అనే విషయాన్ని